నితిన్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. నితిన్ అన్నగారు, మీరు 2004లో ఇండిపెండెంట్ గెలిచారు, 14లో టీఆర్ఎస్ వేవ్లో కూడా గెలిచారు. అలాంటి మీకు 2023లో పోటీ చేయని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి. రెండు, మీరు జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న మీరు పోటీ చేయకుండా వేరే బీసీ అభ్యర్థిని పెట్టారు. అతనికి డిపాజిట్ కూడా రాలేదు. మీరు సరిగ్గా పనిచేయలేదా? మీ చరిష్మా పనిచేయలేదు అక్కడ క్యాండిడేట్ బట్టి ఉంటుందండి. క్యాండిడేట్ మీరు చెప్పారు కదా, నేను పోటీ చేయనని ముందుగానే డిసిషన్ తీసుకున్నా. పార్లమెంటులో పోటీ చేస్తే మహబూబ్ నగర్ నుంచి చేయాలి. బీసీ అభ్యర్థిని పెడితే డిపాజిట్ అంటే బీసీ అభ్యర్థికి ముఖ్యమంత్రిగానే డిక్లేర్ చేసినాక మీరు తప్పండి. బీసీ అభ్యర్థికి ఓటు రావని మీరు ఎట్లా అంటారు? బీసీ అభ్యర్థికి ఓటు రావని మీరు ఎట్లా అంటారు? మీరు ఎట్లా అంటారు? బీసీ అభ్యర్థి ఓట్లు రావని కాదు, అక్కడ వాల్మీకి మా దగ్గర పెద్ద ఎత్తున జనాభా ఉన్నటువంటి క్యాస్ట్ అది. సో వాల్మీకులకి ఇవ్వాలి, వాళ్ళ ఒక డిమాండ్ ఉంది. అక్కడ వాల్మీకులది వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలనేటటువంటి డిమాండ్ ఉంది. సో ఆ డిమాండ్ కూడా ఇది ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతో ఒక వాల్మీకిని అక్కడ పెట్టడం జరిగింది. సో అక్కడ narrative డిఫరెంట్గా క్రియేట్ కావడం వల్ల భారతీయ జనతా పార్టీ రూలింగ్లో రావడం లేదు, భారతీయ జనతా పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయినాయి. ఈ రకమైనటువంటి ప్రచారాలన్నిటి కూడా దానికి అనేక కారణాలు ఉన్నాయి. దాన్ని పెట్టి మీరు ఏదో భూతద్దంలో పెట్టి దాన్ని ఇంకో రకంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొందరు, అది కరెక్ట్ కాదు. రైట్. మీ పార్టీలో బండి సంజయ్ మధ్య ఈటెల మధ్య కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. ఇలా పార్టీలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. వీటి వల్లే పార్టీ కొంచెం తెలంగాణలో డౌన్ఫాల్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్కి మేమే ప్రత్యామ్నాయం అన్నారు, సెకండ్ ప్లేస్లో మేము ఉన్నామన్నారు. కానీ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీట్లు పెరిగాయి, 8 సీట్లు వచ్చాయని సంతోషపడాలా, లేదంటే 20-30 సీట్లు వస్తాయి అని ఆలోచించిన వాళ్ళు కేవలం 8 సీట్లకే పరిమితం అయినందుకు బాధపడాలా? ఇది మీరు అంటూ ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్పిన కారణంగా ఓడిపోయామని. అంటే కేవలం 8 సీట్లకే పరిమితం అయిపోవడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనే నినాదం ఒక్కటే పనిచేసిందా? 8 సీట్లకే కాదు, 8 సీట్లతో పాటు 19 సీట్లలో 2వ స్థానంలో నిలిచాము. మిగతా 45 సీట్లలో 1,00,000 ఓట్ల దగ్గర వచ్చాయి. సో దీంట్లో అనేక కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాము, నాట్ ఓన్లీ వన్, ఒక డిఫరెంట్ కారణాలు. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు, అవతల క్యాండిడేట్లు బలమైన క్యాండిడేట్ ఉండడం రీజన్ కావచ్చు. ముగ్గురులో ఎవరు బలమైనటువంటి క్యాండిడేట్ ఉండడం వల్ల ఆ ముగ్గురులో 2 బలమైన క్యాండిడేట్లు ఉండి ఇంకొకరు వీక్ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఏ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంటే ఆ క్యాండిడేట్ వైపు ఓటు మళ్ళింది. అటువంటి డిఫరెంట్ రాజకీయాల్లో ఒకటే రకమైనటువంటిది అన్నిటికీ వర్తిస్తుందని చెప్పలేమండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి కారణం చేత ఈరోజు ఈ రిజల్ట్స్ రావడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ గ్రూప్ తగాదాలు సరే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన గ్రూపులు అన్ని పార్టీలో గ్రూప్ అంటే అప్పట్లో బండి సంజయ్ కూడా అన్నారు, నా పైన కేంద్రానికి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు అని. ఫిర్యాదులు ఎవ్వరూ చేయలేదు, దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఎవ్వరూ ఫిర్యాదులు చేయలేదు, ఇది ఎలాంటి వాస్తవమే కాదు. ఫిర్యాదులు చేసినటువంటి మాట పచ్చి అబద్ధం. సో బీజేపీలో గ్రూప్ తగాదాలే బీజేపీకి ఆ రిజల్ట్స్ రావడానికి కారణం కాదు అని మీరు అంటున్నారా? గ్రూపు తగాదాలు అన్నిట్లో ఇంతకుముందే చెప్పాను మీకు, అన్ని పార్టీలో గ్రూపులు ఉన్నాయి, ఒక్క బీజేపీలోనే గ్రూపులు ఉన్నాయి అనేటటువంటి మాట కరెక్ట్. అంటే వాటి వల్ల కదా చివరికి వచ్చేప్పటికి బీజేపీలో కొంతమంది నాయకులను నిలబెట్టుకోలేకపోయారు. మీరు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, అక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చి మళ్ళీ తిరిగి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరి పర్సనల్ ఎజెండా ఒకటి ఉండొచ్చు అండి, వాళ్ళ ఎజెండాతోనే వాళ్ళు పోయి ఉంటారు. సో వాళ్ళు అనుకున్నది ఏదో వాళ్ళు సాధించలేకపోయామని అక్కడ పోయి ఉంటారు. డిఫరెంట్, ఒక్కొక్కరి అభిప్రాయం ఒకటి ఉంటుంది. అందరి అభిప్రాయాలని ఒకే చోట చేసి మనం చూడలేము, అట్లా ఇట్స్ నాట్ రైట్. భారతీయ జనతా పార్టీ మంచి ప్రదర్శన తెలంగాణలో మంచిగానే తన ప్రదర్శన చేసింది. ఇంకా ఖచ్చితంగా ఇంకా సీట్లు పెరగాల్సి ఉండే, పెరగలేదు. దాంట్లో వాస్తవం పెరగలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి, ఇంతకుముందు చెప్పినటువంటి అనేక కారణాలు దానికి కారణం. కానీ భారతీయ జనతా పార్టీ వీక్ అయింది. ఒక్క స్థానంలో ఉన్నటువంటి పార్టీ 8 స్థానాలు తెచ్చుకుంది. ఇవాళ నియర్లీ 6.9% ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ దాదాపు 14% డబుల్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్ టైం ఇంకా పెరగడానికి అనేక కారణాల చేత ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని మీకు చెప్పినాం. సో పదే గ్రూపులు వాళ్ళకి వీళ్ళకు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి అనేటటువంటి మాట దయచేసి మీడియాలో కూడా అడగడం మానేస్తే మంచిది. అడిగితేనే అది పెరుగుతుందండి, దాన్ని అడగడం మానేయాలా. అడిగినప్పుడే ఒకటి మాట్లాడితే ఇంకొకటి చెప్పడం, దాన్ని ఇంకొక రకంగా చెప్పడం, దానివల్లనే డిఫరెన్సెస్ కూడా పెరిగిపోతాయి. దయచేసి ఆ డిఫరెన్సెస్ అనేవి ఎవరికి డిఫరెన్సెస్ లేవు, అందరూ బాగున్నారు, అందరికీ ఆశయాలు ఉంటాయి, అందరికీ ఎవరికి అంటే ఒకరికొకరికి ఒక ఆశయం ఉంటుంది.
డికారణ్ గారు రాజకీయాలు ఉండాలనుకుంటున్నారు. గ్రూప్ తగాదాలు బయటికి కనిపిస్తున్నప్పుడు మీడియా అడగడం సహజం. ఇంతకు ముందు కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలు కనిపిస్తూ ఉండేవి, కానీ కాంగ్రెస్ లో ఐక్యత కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఐక్యంగా కనిపిస్తున్నారు. కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు ఐక్యంగా కనిపిస్తున్నారు. అసలు గ్రూప్ తగాదాలు ఉంటాయి, కొట్టేసుకుంటారు అన్న ఆ పార్టీలో ఐక్యత కనిపిస్తుంది. సో ఇలాంటప్పుడు వాళ్ళు ఐక్యంగా ఉన్నారంటారు, గ్రూప్ తగాదాలు ఉన్నాయంటే గ్రూప్ తగాదాలు ఉన్నాయంటారు, బయటికి కనిపిస్తున్నాయిగా. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాంటివి ఏం లేవు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరికీ ఉంటుంది, వాళ్ళకు ఉన్నాయి, ఇక్కడ ఉంది. ఒపీనియన్ డిఫరెన్స్ ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఉన్నాయా? అంతా బాగుందని చెప్పకండి. ఇక్కడ నాకు తెలుసు కదా అక్కడ ఏముందో. అంతా బాగుందని చెప్పకండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య ఇప్పటికీ గ్రూప్ తగాదాలు ఉన్నాయా? ప్రజలు అధికారం ఇచ్చారు, ఎట్లోలాగా చావు తప్పి కన్ను లొట్టబోయి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత జార విడుచుకుంటే అందరము ఖతమవుతామని కొంచెం సహనం పాటిస్తున్నారు. అర్థమైందండి. ఇప్పుడు అందరికీ తెలుసు అది ఏం జరుగుతుందో, అక్కడ ఏముందో మనకు తెలియదు ఏం కాదు అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా డిఫరెన్స్, ఒకరికి అభిప్రాయాలు వేరైనా అందరికీ కూడా లక్ష్యం. మీరు గతంలో కాంగ్రెస్ లో నుంచి ఉన్నారు కాబట్టి ఆ లీడ్స్ మీకు ఉంటాయి, ఏం జరుగుతుందో చెప్తారా? వాళ్ళని అడగండి, నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ లీడ్స్ నేనంటే చెప్తానండి, అది కరెక్ట్ కూడా కాదు కదా. ఏం జరుగుతుందని అన్నారు కదా, లీడ్స్ ఉన్నాయా మీకు? అంటే మీకున్నట్లే మాకు కూడా ఉంటాయి కదా కొంత, ఏదో మీకున్నట్టే మాకు కూడా వచ్చి తెలుస్తుంది కదా.